వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. మచిలీపట్నంలో మైనార్టీ సంక్షేమ శాఖ తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ముస్లింలకు నష్టం కలిగించే చర్యలకు తమ ప్రభుత్వం మద్దతు ఇవ్వదన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుంది ఒక కూటమి ప్రభుత్వమని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి 5,400 కోట్ల నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి రవీంద్ర గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పామర్ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. ఇవాళ మైనార్టీ సోదరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మైనార్టీ సోదరులు ఆ రోజున తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఊచకోత కోసే పరిస్థితి ఉండేది. మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ ప్రశాంతత వాతావరణాన్ని కల్పించింది వాటికి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా మనం చెప్పొచ్చు. అదే కాదు, ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఇవాళ 5,400 కోట్లు మైనార్టీ సోదరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మరి ముఖ్యంగా అబ్దుల్ కలాం విదేశీ విద్యకు కూడా మరి కేటాయించడం, మరి గతంలో 2014-19లో మేము ఇచ్చాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం మొత్తం కూడా రద్దు చేసిన, తిరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ముస్లిం సోదరులందరూ కూడా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీ సోదరుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించింది. వాళ్ళకి ఏదో ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయినా సరే జాతీయ స్థాయిలో చర్చించడానికి కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ముందుంటుంది మన రాష్ట్రంలో మైనార్టీ సోదరుల తరఫున.